అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరామర్శించారు. చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సచివాలయం ముందర భాగంలో ఇంత పెద్ద యాక్సిడెంట్ జరగడం, ఇద్దరు పిల్లలు చనిపోవడం. ఆ పిల్లల తండ్రి ఏం చేశారంటే మోటార్ సైకిల్లో పిల్లలు కూర్చోపెట్టుకొని అతను ఇంకొక చిన్న బిడ్డ కూడా చనిపోయిన బిడ్డ, వాళ్ళ అన్న కొడుకు అందరూ కలిసి మోటార్ సైకిల్లో వస్తున్నారు. రాయలపాడు నుంచి మార్గ మధ్యంలో ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో చేశారు. వెనుక ఉన్న లారీ ఏమాత్రం చూడకుండా వచ్చి వీళ్ళకు కొట్టేయడం. ఇద్దరు పిల్లలు వచ్చి కుడి వైపు పడిపోయారు. ఎడం వైపు పడిన వీళ్ళ తండ్రి కొడుకు మిగిలిపోయారు. కుడి వైపు ఎవరైతే వాళ్ళు పడినారో వాళ్ళు అక్కడికక్కడే చనిపోవడం చాలా బాధాకరం. తక్షణం నేను రేపు అక్కడే R&B వాళ్ళకు చూపిస్తూ ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళపైన అతను మత్తులో ఉన్నాడా, ఏ విధంగా ఉన్నాడో పోలీసుకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఒకవేళ మత్తులో చేస్తే అది మర్డర్ కేసు కింద ట్రీట్ చేయడం, యాక్సిడెంట్ కేసు కింద చేయకుండా. తల్లిదండ్రులు చాలా బాధపడతారు. నిన్న కూడా ఉగాది సంబరాలు చౌడేశ్వరమ్మ గుడి నుంచి చూసుకొని వెళ్తూ ముగ్గురు ఇంకా ఇద్దరు చనిపోయింది. చాలా బాధాకరం. ఈరోజు చీకల్వేల్